సర్లేండి. అంటే మీ అమ్మ డాక్టర్ కదా మీరు? అవునండి, ఓట్ అసిస్టెంట్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు నన్ను క్వశ్చన్ వేయకూడదు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. మీరు డాక్టర్ కదా, నాకు బాగా స్ట్రెస్ అవుతుంది. అంటే మీరు నా దగ్గర రావాలంటే కడుపు తెచ్చుకొని రావాలి, ఇలా రాకూడదు గైనకాలజిస్ట్. అచ్చా. సో ఫ్యూచర్ లో మీకు ఎప్పుడన్నా కడుపు వస్తే ప్రెగ్నెన్సీ వస్తారండి, డెలివరీ చేస్తాను. సరే, కడుపు నాకు రాలేదు, మీకు కాకపోయినా మీ లవర్ కారు వైఫ్ సరే కష్టపడి ట్రై చేసి వేరేలోకి చేసి తీసుకొస్తలేదు. కొంచెం స్ట్రెస్ అవుతుందండి. అలాగే నేను రీసెంట్ గా కూడా విన్నాను, మీరు రాజకీయ నాయకులను కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీకు రాజకీయాలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళని మాట్లాడేంత రేంజ్ కి ఎదిగారా మీరు? తెలుసా అండి, నాకు రాజకీయాలు ఏం తెలుసు, బాగా తెలుసు. మొన్న బీజేపీ ఎంపీ చూసిరుగా మీరు? మొన్న బీజేపీ ఎంపీ ఆడు ఏం చేసిండు భయ? మొన్న బీజేపీ ఎంపీ ఆడు డైరెక్ట్ ఒక అమ్మాయిని నగ్నంగా రోడ్డు మధ్యలో ఒంగబెట్టి ఇది చేసినాడు, సెక్స్ చేసిండు. అంత దారుణంగా ఉన్నాయి మన ఇండియా రాజకీయాలు. ఇంత బీజేపీ ఎంపీ వాడు లైవ్ కెమెరాలలో చేసినాడు, మెయిన్ రోడ్, అది కూడా ముంబై ఎక్స్ప్రెస్ ఏదో హర్యానా ఎక్స్ప్రెస్ లో మధ్యలో చేసిండాడు. అట్లాంటి వాళ్ళు తప్పు, దాని గురించి మాట్లాడే తప్పేముంది? చెడు ఇగో ఒకటి, ఎవడైతే బ్యాడ్గా చేస్తుండో వాళ్ళ గురించి నేను తప్పు ఖచ్చితంగా మాట్లాడతా. తప్పు చేసి నేను మాట్లాడతా, కొద్ది గొప్ప మాట్లాడతా. నాకు కూడా సొసైటీ మీద కన్సర్న్ ఉంది. నేను కూడా ఈ భారతీయ పౌరుని కాబట్టి నాకు కూడా తెలుసు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు. నా చిన్నపిల్లలు ఇన్స్పైర్ అవుతుంటారు నా వీడియో చూసి. చాలా మంది అమ్మాయిలు, ఆడవాళ్ళు కూడా ఫాలో అవుతారు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఎంతసేపు బూతులే తిట్టుకుంటూ కూర్చోను కదా, ఏదన్నా వాళ్ళకి ఫన్నీగా నవ్వుకుంటారు కొంతమంది చూసి. ఇప్పుడు ఇండియన్ గాట్ లెటెడ్ షో ఉంది, సమ్మర్ అనేది పెద్ద షో. దాని మీద కేసు వేసిరు, లోపలికి వెళ్ళిపోయింది, అది తెలుసు మీ అందరికీ. వాళ్ళు ఏకంగా టికెట్ 5,000 10,000 టికెట్, వాళ్ళ ఒక్క టికెట్, వాళ్ళ షో టికెట్. వాళ్ళు మాట్లాడేది మొత్తం బూతులే, కానీ బూతులు కాదు, అది స్టాండప్ కామెడీ అని ఒక లెవెల్ ఉంటుంది. అది అడల్ట్ కంటెంట్ అని అంటారు దాన్ని. మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకు చాలా మంది తెలియక ఇటు బూతులు మాట్లాడుతున్నాడు, ఇది మాట్లాడుతున్నాడు. అరే బూతులు మాట్లాడుతున్నా, అక్కడ నేను ఏం చెప్తున్నా అది నాకుండా ఓన్లీ బూతులు మాత్రమే అంటే, నేను ఇంకా చాలా వీడియోలు చేసినా నేను. అవి ఎవరు చూడరు. ఏ గురించి చేసినా, వేరే దాని గురించి, వేరే ప్రపంచంలో జరిగే టాపిక్స్ గురించి చేసినా దాని గురించి ఎవరు చూడరు. అవును, చూశాను ఒక రీల్ నేను. అదే ఒక అమ్మాయి గురించి, అదే అత్యాచారం గురించి మీరు చేశారు కదా, అది విన్నాను. అలాంటి కంటెంట్ తీసుకోవచ్చు కదా. సో ఆడోళ్ళు ఈ కాలంలో పసి పిల్లవాడిని బస్ స్టాండ్ వదిలేసి ఒకటి వెళ్ళిపోయింది లవర్తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, దాని గురించి మాట్లాడారు, యాక్సెప్టెడ్. సో చాలా మంచిగా మాట్లాడారు. అలాంటి కంటెంట్ తీసుకోవచ్చు కదా. మీరు ఎంతసేపు పప్పన్నం తిన్నారు కదా అండి, చికెన్ బిర్యానీ తింటారు, ఇది తింటారు, అది తింటారు. కంటెంట్ కూడా అట్లాంటి వేరియేషన్ కంటెంట్స్ ఉండాలి. ఒకటే కంటెంట్ ఎట్లా ఇస్తాం చెప్పండి జనాలకి? ఎంతసేపు అని చెప్తా నేను, పలానా దేని గురించి అని చెప్పి అనుకో, మీరు చెప్పారు కదా మంచి కంటెంట్ అని, అదే చెప్పిననుకో, ఆ ఎడుపు కంటెంట్ అదే చేసుకుంటా చెప్పే విధానం ఒకటి ఉంటది. ఇప్పుడు ఒకరిని తిట్టాలనుకుంటున్నారు మీరు, అక్కడ అమ్మాయి మీరు నమ్మరు. చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్, నాకు అంతెందుకు మొన్న ఒక అమ్మాయి ఆంటీ ఫోన్ చేసింది, ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే, ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేసి వీడియో కాల్ చేసి, మీ గురించి మాట్లాడవచ్చా అంటే, ఏం మాట్లాడతారు అన్న అంటే, మీరేమనుకోనంటే నన్ను ఒకసారి తిట్టారా కొంచెం ప్లీజ్ అది అంటారు. అమ్మాయి అడిగిందా మిమ్మల్ని? నేనేది ఏం మాట్లాడుతారు, మీకు బ్రెయిన్ పని చేస్తుందా, నేను మిమ్మల్ని తిట్టుడేది? ఆమెకేమొస్తుంది అంటే తిడితే ఆనందం అంట, ఆనందం వస్తుంది. నేను తిట్టే స్టైల్ ఆమెకు నచ్చి ఆమె తిట్ట ఉంటుంది లైవ్ లో. అరే అమ్మ మీరేం మనుషులు రా బాబు అని చెప్పి నేను కట్ చేసి పడేసిన. ఇది కూడా రీల్ తీసి పెట్టాల్సింది తిట్టి. ఎందుకు అంటే ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉండాలి, సమాజంలో చూపించాల్సింది. తప్పే ఉంది, మీ కంటెంటే అదిగా తీసుకోవాల్సింది. ఆమె అడిగింది, నేను చేయనమ్మా అయిపోయింది. దాని ఆమెను బ్యాడ్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఆమె అడిగింది, యాజ్ ఎ ఫ్యాన్ గా అడిగింది, నేను చేయనండి, చేయలేను, ఇట్లా ఐఎమ్ అన్కంఫర్టబుల్ విత్ అంటే, ఎంతమంది ముందు తిడతావు, నన్ను తిట్టడానికి ఏంది నీకు ప్రాబ్లం అని చెప్పి ఆమె సీరియస్ అయింది. ఎందుకు వచ్చిన తలపై అని చెప్పి నేను బ్లాక్ చేసిన. అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా కొన్ని. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది నాకు, చాలా వరకు ఇంతకుముందు అందరు బ్యాడ్ నేమ్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను వాడుకుంటారు, అమ్మాయిలను వాడుకుంటారు అని చెప్పి ఒక బ్యాడ్ ఇది ఉండే. నేను ఇప్పుడు చెప్తున్నా కెమెరా పరంగా 100% అమ్మాయిలే అబ్బాయిలను ముట్ట కొడిపేస్తారు చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా అవే మాటలు అంటే అబ్బాయిలు పతిత్తులా? 100% మంచోళ్ళు ఉంటారు, 100% అబ్బాయిలు జెన్యున్గా ఉంటారు. అబ్బాయి ఎవడన్నా ఒక్కసారి లవ్ చేసిన కాదు చచ్చే వరకు ఉంటాడు. అమ్మాయిలు మీరే 10 రోజులకు ఒకదంతా మాట్లాడుతున్నారు కదా, మీ విషయంలో తెలిసిపోయింది. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, అంటే ఒకటి వదిలేస్తాను ఇంకో దాన్ని చూసుకుంటారా మీరు? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నా. అంటే వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకోటి కాల్ చేస్తేనే మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మీద సిన్సియారిటీ ఉంది అంటే ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని చచ్చిపోమంటారు దానికోసం? అవును, బతిమాలు ఆడాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇష్టపడేలా చేసుకోవాలి. వదిలేసిన 10 రోజులు నాకు వేరే దొరికిండు అని చెప్పి వదిలేసిపోతే ఏం చేయాలి? దానికోసం బడి చావాలి. నువ్వు నిజంగా ఇష్టపడి ఉంటే 1 year వరకన్నా వెయిట్ చేయాలి. వెంటనే 10 days కి ఇంకొక దాన్ని చూసుకొని పోతున్నావు కదా. సో అది పతిత్త నేను చెప్పట్లేదు, నువ్వు కూడా పతిత్త అయితే కాదు కదా. 1 year దాకా వెయిట్ చేసి ఉంటే మీ హాస్పిటల్ తీసుకురావాలి, ఇంకా దాన్ని కడుపు వేసి పెడతాడు, నేను తీసుకురావాలి ఇంకా అప్పుడు నీ దగ్గరికి. ఎందుకు తండ్రి అయ్యాడు నచ్చ
వచ్చే కాలానికి ఏమంటారు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చేవాడు. Shut up. Nonsense. మీకు నాది నాన్ సెన్స్ లాగుందా? మీరు చేసే కంటెంట్ 1 year కావాలంట. 1 year కాదు, నువ్వు అమ్మాయికి ఇష్టం ఉంటే 1 year కదా, లైఫ్ లాంగ్ అయినా వెయిట్ చేయాలి. అసలు రియల్ లవ్ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయిలలో ఇప్పుడు? ఇష్టం అనేది సేమ్ బోత్ సైడ్స్ నుంచి ఉండాలి. ఇష్టం అనేది అర్థమైందా? ఒక సైడ్ నుంచే నేను 1 side లవ్ రెడీ బుక్ లాగా చేస్తే అది వేస్ట్. అది నన్ను అడిగితే 1 side అనేది అంత కొద్దిగా లవ్, నన్ను అడిగితే ఎక్కడ ఉండదు 1 side లవ్ అంతా. అది మాట్లాడదు.